అందరికీ శనార్థులు ఎట్లున్నారు నిమ్మలమేగా మీకోసం మస్తీ మస్తీ జబర్దస్తి ముచ్చట్లు తీసుకొచ్చిన ఇక సూతముండా మన రచ్చరచ్చ వార్తలు ఇవాళ మోడీ సార్ మన రాష్ట్రానికి వచ్చిండు పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శంకుస్థాపన చేసిండు మన ముఖ్యమంత్రి సారు ఏమంటారు ఎదుర్కొన్నడా లేదా ఒకసారి చూసొద్దాం పండి తెలంగాణలో 2 రోజుల పర్యటనల భాగంగా ఇయాల ఆదిలాబాద్ విజయ సంకల్ప సభల పాల్గొనడంలో మన ప్రధాని మోదీ సారు మొదలు మోదీ సార్కు సీఎం రేవంత్ రెడ్డి సారు ఇంకా గవర్నర్ తమిళసై మేడం మంత్రి సీతక్కలు ఘనంగానే స్వాగతం పలికిండ్రులో ఇక మోదీకి సోపతిగా టూర్ల పాల్గొన్నారు మన కిషన్ రెడ్డి సారు ఇంకా ఎంపీ లక్ష్మణ్ సారు మొదలు పలు అభివృద్ధి కార్యక్రమాలకు గిట్లా శంకుస్థాపనలు చేసిండ్రు మోదీ అటెన్క ఎన్టీపీసీల 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిండ్రులో ఇక గిది ఎన్నికల సభ అనుకునేరు ఎన్నికల తేదీలు ఇంకా ప్రకటించనే లేదు అన్నాడు మోదీ సారు ఇక తెలంగాణల సమ్మక్క సారక్క యూనివర్సిటీలు ప్రారంభిస్తామని చెప్పుకొచ్చిండు గీ మోదీ గ్యారంటీ అంటే అది గ్యారంటీగా పూర్తయ్యే గ్యారంటీ అనుకొచ్చిండు ఇక వికసిత్ భారత్ కోసం మీరంతా ముందుకొచ్చినందుకు చాలా సంబరంగా అనిపిస్తుందని మురిసిపోయిండు బీజేపీ లీడర్లకైతే టికెట్లు ముదుగానే వచ్చినాయుల్లో మరి బీజేపీ లీడర్లు ప్రచారం షురూ చేసిరా లేదా ప్రచారం షురూ చేస్తే ఏడు దాకా పోతున్నారు ఏం సంగతి ఈటల రాజేందర్ సార్కు మొత్తం మీద సీట్ అయితే వచ్చింది మస్తు ఖుషీలు ఉన్నాడు ఇక మరి ఏం తిరుగుతున్నాడు ఏడ తిరుగుతున్నాడు ఒకసారి చూద్దాం పండి అట్లా టికెట్లు ప్రకటించిరో లేదో ఇట్లా షురూ చేసిండ్రులో ప్రచారం బీజేపీ అభ్యర్థులు ఈటెల రాజేందర్ సార్కు టికెట్ వస్తదో రాదో అనుకున్నారు చాలా మంది మొత్తం మీద టికెట్ ప్రకటించింది బీజేపీ పార్టీ అధిష్టానం ఇంకేముంది ఈటెల సారు ఈసారి ఎట్లయినా గెలవాలే మళ్ళా గెలుపు దిశలా నిలవాలే అనుకుంటున్నాడు ఇక ప్రచారం కూడా షురూ చేస్తున్నాడు ఈ మేడ్చల్ మాల్కాజ్గిరి టికెట్ ఈటెల సార్కు ఇచ్చిండ్రో లేదో పాపం మురళీధర్ సారు అట్లా అలిగిండు ఈటెల సారు ముచ్చట ఇట్లుంటే బండి సంజయ్ సారు బాగానే ప్రచారం చేస్తున్నాడు ఈసారి కూడా కేంద్రంలా మంత్రి పదవి తెచ్చుకోవాలి అని కరీంనగర్లా ఇప్పటికే కాలు పెట్టిండ్రు యాత్ర కూడా చేస్తున్నాడు ఇట్లా బీజేపీ పార్టీల ఎంపీ టికెట్లు వచ్చినోళ్లు ప్రచారం షురూ చేసిండ్రు పోటీకి సిద్ధంగున్నారు చూడాలి మరి వీళ్లకు తగ్గట్టు ఇతర పార్టీలు ఎవరికి ప్రకటిస్తారో ఏమో అధికారం లేకపోతే కూడా ఏముంటుందో మనకు తెలుసు కాబట్టి ఏమి వచ్చినా ఏమి రాకపోయినా పార్టీ కోసం పనిచేసే సైనికుల్లాగా ఉండే కార్యకర్తల పార్టీ భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఒక పార్లమెంట్ పరిధిలో ఇంతమంది నాయకులు కార్యకర్తలు ఉండే పార్టీ ఉండదు నాకు పక్క పంట కూర్చొని మా పాత మిత్రుడు గౌతమ్ గారు ఒక మాట చెప్పారు గౌతమ్ రావు గారు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు సరే కార్యకర్తలకి నాయకులకి రాష్ట్రాలలో మనకు అధికారం లేకపోవడం వల్ల పదవులు రాకపోవచ్చు కానీ ఒక్కడి మాత్రం ఇచ్చింది పార్టీ గల్లెగిరేసి మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అని చెప్పుకునేటువంటి స్థాయికి తెచ్చింది మీరు ఇళ్ళకు పోతున్నప్పుడు జనరల్గా వేరే పార్టీలకు పోతున్నప్పుడు ఎందుకు వచ్చినవా నువ్వు ఏమి ఇచ్చినవా నువ్వు అనేటువంటి చీత్కారాలు ఉంటాయి కానీ మనం కనుక ఇంటింటికి పోతే రాబిడ్డ
తప్పకుండా మోడీ గారికి ఓటేసినటువంటి గౌరవాన్ని కట్టబెట్టాడు. ఈసారు పవన్ కళ్యాణ్ సార్కు చిన్నగా సలహాలు ఇయ్యడు, పెద్ద పెద్ద సలహాలు ఇస్తుంటాడు. ఇక మరి లేపుతున్నాడా లేకపోతే దింపుతున్నాడా ఎవ్వరికి అర్థం కాదు. పవన్ కళ్యాణ్ సార్కే యాస్టకొచ్చి మొన్న బహిరంగ సభలు అయితే గట్టి అరుచుకున్నాడు. ఇక మరి ఉండి ఉండి పులవెట్టినట్టే చేస్తున్నాడు. మరి ఎవరనుకుంటున్నాడు ఈ సారు? ఇక నేను చెప్పగానే ముందుగా మీరే చూడుండ్రి. హరిరామ జోగయ్య సారు కాపు ఉద్యమ నేత, మనందరికీ తెలుసు గదుల్లో. ఈ నడుమ పవన్ కళ్యాణ్ సార్కు మస్తు సలహాలిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ సార్ను లేపుతున్నాడా లేక దింపుతున్నాడా అస్సలు అర్థమైతలేదుల్లో. అవును మరి, పొత్తులో భాగంగా 24 సీట్లొస్తే గిన్నే సీట్లేనా, పవన్ కళ్యాణ్ స్థాయి గింతేనా అని అనుకొచ్చిండు. ఇక ఆయన రాష్ట్ర లేకైతే పెద్ద దుమారమే రేపిందుల్లో. ఆఖరికొస్తే పవన్ కళ్యాణ్ సారే స్పందించిండు. అలాగే నాకు గాని జనసేన పార్టీకి గాని సలహాలు సూచనలు అవసరం లేదు. సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళు అక్కర్లేదు. యుద్ధం చేసేవాళ్ళు కావాలి. కొత్త రక్తంతో, కుతకుతలాడే రక్తంతో, గుండెలు చరించుకునే యువ రక్తం కావాలి. దాష్టికాన్ని నిలబడే యువకులు కావాలి. కత్తులు పట్టుకునే వీర మహిళలు కావాలి. అంతేగాని నాకు సలహాలు ఇచ్చేవాళ్ళు, మీకు తెలుసా జగన్ ఎలాంటి వాడో? సొంత బాబాయినే మర్డర్ చేయించిన వాడు, సొంత చెల్లినే గోడకేసి కొట్టిన వాడు. మీరు చెప్తారు నాకు సలహాలు సూచనలు. ఎవరితో యుద్ధం చేస్తున్నానో నాకు తెలుసు. ఇన్నరు కదా గది కథ. అందరూ సలహాలు ఇచ్చినోళ్లే అని అనుకొచ్చిండు పవన్ కళ్యాణ్ సారు. ఇంతన్నా నేను మట్టుకు సచ్చేదాకా సలహాలిస్తూనే ఉంటా అన్నాడు హరిరామ జోగయ్య సారు. ఈ ముచ్చట ఎరుకైనోళ్ళందరూ ఒక్కటే అంటున్నారు, కిది కాపులను పవన్ కళ్యాణ్ సార్ నుండి దూరం చేసే పనే అనంటున్నారు. అంతేకాదుల్లో పవన్ కళ్యాణ్ తోనే ఉంటా అని, మరి గిదేం మంట అని మస్తు గరమైతుండ్రు. మేడారం జాతర అంగరంగ వైభవంగా 4 దినాలు అయ్యిందులో మస్తు మంది భక్తులు వచ్చిర్రు. గల్లపెట్టెలలో అయితే మస్తు పైసలు వేసిర్రు. ఇక గల్లపెట్టెలు లెక్క పెట్టుడైతే షురువు చేసిర్రు అధికారులు. కానీ ఒక ముచ్చట బయటికి వచ్చిందుల్లో అందరి మొక్కులు వేరు, గీ అక్క మొక్కు వేరు. మొక్కు చూస్తే మస్తు పరిశాన్ అవుతారు. మళ్ళా చూడుండ్రి. మేడారం సమ్మక్క సారక్క జాతర మస్తు సంబురంగా 4 దినాలైందుల్లో ఎంతో మంది భక్తులు వచ్చిండ్రు. ఎన్నో మొక్కులు మొక్కిండ్రు, ఎన్నో కానుకలు కూడా ఇచ్చిండ్రు. దేవాదాయాధికారులైతే హుండీలు లెక్క పెడుతున్నప్పుడు ఇగో గిట్లా ఓ చిట్టి కనిపించింది. ఓ అమ్మ, మా ఆయన పందెంలు బంద్ చెయ్యాలే, మా అక్క కొడుక్కి పెద్ద కాలేజీలో సీటు రావాలి అని మొక్కుకుంది. గిదే చిట్టిని గల్లెపెట్టలేసింది. గల్లపెట్టెలున్న పైసలు లెక్క పెడుతున్నప్పుడు గీ చిట్టి బయటపడ్డది. ఇక గీ ముచ్చట లోకమంతా ఎరుకైంది. మనం బుడ్డ ఉన్నప్పుడు పక్షులు ఇంటి ముంగడికి వచ్చి ఎంత ముద్దు కొరలేటి పాట పాడుతున్నట్టే అనిపిస్తుడే. ఇప్పుడు ఒక్క పక్షి లేదుల్లో. ఇప్పుడు మనుషులు కూడా ఎట్లా తయారయ్యారు? ఒకప్పుడు అయితే మంచిగా చిన్న మూకుడాల ఇంత నీరు పోసి ఇంత బువ్వనో ఏదో పెడుతురు పక్షులకు. ఇప్పుడు అదంతా ఏం లేదు. కానీ ఒక పక్షి అయితే అందరి కళ్ళు బైర్లు గమ్మేటట్టే చేసింది. మరి అంత మంచి పని చేసింది పక్షి. చూస్తే మస్తు పరిశాన్ అవుతారు. మళ్ళా చూడుండ్రి. ఇగో గిడ చూస్తున్నాం కదా, చిన్న చిన్న తేనెటీగలు ఎంత ముద్దుగా నీళ్లు తాగుతున్నాయో. కానీ గీ నీళ్లు మనుషులు తెచ్చి పెట్టినే కాదుల్లో. చూస్తుండ్రు కదా, గీ పిట్ట దాని కొచ్చటి ముక్కుతోని ఎక్కడ్నుంచో నీళ్లు తెచ్చి గీ మూతల నింపితే ఆ తేనెటీగలు మంచిగా దాహం తీర్చుకుంటున్నాయి.
ఈ రోజులల్లా మనుషులు తోటి మనుషులకే సహాయం చెయ్యాలంటేనే సోంచాయిస్తున్నారు. కానీ గీ పిట్ట ఎంత మంచిగా సాయం చేస్తుందో కదా. మన భారతదేశం ఇంకా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశమే. ఇంకా ఎంతో మందికి తిండి దొరకక ఈ రోడ్ల మీద ఆడ ఈడ ఉంటనే ఉంటారు. కానీ మనుషులకే ఇప్పుడు తిండి పెట్టే దిక్కు లేదా. కానీ ఒకరైతే మంచిగా జంతువులకు తిండి పెడుతున్నారు. పండ్లు గిళ్ళు అన్నీ మంచిగా ఒక కప్పులేసి మంచిగా తినిపిస్తున్నారు. మరి ఏడనుకుంటున్నారు? ఇక నేను చెప్పకంటే ముందుగా చూద్దాం పండి. ఇగో చూస్తున్నారు గదుల్లో పళ్ళెంలా పటిష్టమైన ఆహారం పెట్టిండ్రు. చూస్తుంటే ఇదొక్కడు తింటే చాలు మస్తు బలం వస్తుంది అనుకుంటున్నారులే. వీళ్ళు చూసిండ్రు కదా ముద్దుగా ఓపికతోని రొట్టెల మీద తేనె ఎట్లేస్తున్నారో. రొట్టెలొక్కటే కాదుల్లో సేపు పండ్లు, ఖర్జూర పండ్లు, బెల్లము, గుడ్లు ఇట్లా అన్ని తయారు చేసి పెట్టిండ్రు. అగో పల్లెం పట్టుకొని ఏడుకో పోతున్నారు. మంచుగడ్డల మీద పెట్టిండ్రు. అందరు కలిసి తింటారేమో. ఆన్నే పెట్టిపోతున్నారు. మరి ఎవరు తిననికి? అగో నడుచుకుంటూ వస్తున్నాయి. చక్కగొచ్చి పల్లెం కాడుకొచ్చి ఎంత ముద్దుగా తింటున్నాయి ఎలుగుబంట్లు. వీళ్ళు ఇంత చేసింది ఎలుగుబంట్ల కోసమా? పరేషాన్ కాకుండ్రుల్లో. ఇప్పుడు చలికాలం నడుస్తుంది కదా, ముందే హిమాలయాలల్లా మస్తు చలుంటది. ఇంకా బర్పుగడ్డలైతే బగ్గనే ఉంటాయి. ఈ చలికాలంలా ఎలుగుబంట్లకు తిండికి మస్తు తిప్పలైతున్నాయంట. పాపం వాటి ఆకలి చూడలేక దాచిగం నేషనల్ పార్క్ లో ఉన్న ఎలుగుబంట్ల కోసం వైల్డ్ లైఫ్ SOS వాళ్ళు ప్రత్యేకంగా ఇట్లా తిండి పెట్టిండ్రు. ఇల్లది ఎంత గొప్ప మనసో కదా. ఎలుగుబంటి తిప్పలు చెప్తున్నది ఈ అక్క, వినుండ్రి. देखिए हमारे जो ब्लैक बेयर्स की जैसे आपने बात की, विंटर की बात करें तो विंटर्स में जो भी वाइल्ड में जो ब्लैक बेयर्स होते हैं वो अपना ख्याल खुद रखते हैं. मतलब वो डेनिंग में चले जाते हैं, आइदर अंडरग्राउंड चले जाते हैं या जो स्टोन केव्स हैं उनमें वो हाइबरनेशन में चले जाते हैं. तो इस तरह से उनका एनर्जी यूटिलाइजेशन जो है वो अपना मेंटेन करते हैं ड्यूरिंग द विंटर मंथ्स. लेकिन जो हमारे इन हाउस बेयर्स हैं, जो इस रिहेबिलिटेशन सेंटर में जो बेयर्स हैं, इनका विंटर्स में मतलब एक प्रॉपर केयर, कंफर्ट और ट्रीटमेंट की जरूरत पड़ती है. విన్నారు కదా, ఇదే ముచ్చట గీ అన్న కూడా మాట్లాడిండు. ఒకసారి వినుండ్రి. टेम्परेचर बहुत कम होता है, इनकी एक्टिविटी वो डेली एक्टिविटी मेंटेन करने के लिए इनको एक्स्ट्रा एनर्जी लगती है विंटर मंथ्स में. उसके लिए इनको खाना भी अच्छा न्यूट्रिटिव खाना लगता है विंटर में. जैसे कि इनको हाई न्यूट्रिशन फूड चाहिए अपना मेटाबॉलिज्म मेंटेन रखने के लिए. तो इस हिसाब से वाइल्ड लाइफ SOS एक सीजन अंडर के तहत जो भी डाइट होता है विंटर का वो मेंटेन करते हैं. విన్నారు కదా, ఇయ్యాల రేపు మనుషులకే దిక్కు లేదనుకుంటే జంతువులను గీళ్ళు గీ తీర్లా ఆదుకుంటున్నారు. వీళ్లకు దేశమంతా జై కొడుతున్నారు పో. మా అన్నలు మా అక్కలు తోపంటి ఎంతో మంది నడుచుకుంటూ పోతుంటారు. పెద్ద పెద్ద కార్లు చూస్తే మస్తు సంతోషం అనిపిస్తుంది. ఇక బాధ ఏంటంటే మనం అవన్నీ కార్లు కొంటాం చెప్పుండి గంతగానం పైసలు మనకెక్కడి. ఇక అందుకోసం మేము మిమ్మల్ని సంబరపరచనీకే మీకోసం మంచి మంచి కార్లు తీసుకొచ్చిన. నేను చూస్తే మస్తు పరిశాన్ అవుతారు. చూడుండ్రి మళ్ళా.
లేకున్నా నడిపే బండికి లేకున్నా కొందరికైతే పెద్ద పెద్ద కార్లుంటే మస్తు కాయిష్ ఉంటది. అగో గసొంటి కాయిష్ ఉన్నోళ్ల కోసమే గీ కార్లు. చూసి మురుగుండ్రి. మురిసిండ్రు కదా, మురుసుడు తప్పితే ఇంకేముంటది చెప్పుండ్రి. కొనే స్తోమత మనకు లేదాయే. అగో అగో గా ఎర్ర కారు చూడుండ్రి, యమ్మ సూపర్ ఉంది కదా. చూస్తుంటేనే ఎక్కి తిరగాలనిపిస్తుంది. పాత సినిమా కార్ల లెక్కనే ఖతర్నాకున్నాయిలే ఈ కార్లు. ఇప్పటి గాదుల్లో 100 ఏండ్ల నాటి కార్లంట. వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలా ఇట్లా ర్యాలీల పెట్టిండ్రు. ఇసోంటి కారు చూస్తుంటే ఒక్క కారు ఉంటే చాలు ఊరు మొత్తం షికారు కొట్టి మనల్ని తక్కువ చేసిన ముఖం బట్టి చూస్తుంటే ఆ లెవలే వేరే ఉంటది కదా. ఊహించుకున్నది చాలు. కాలం కలిసి వస్తే కొందరు గాని ఇప్పటికైతే ఇట్లా మురుగుండ్రి. సోషల్ మీడియాలోనే అతిపెద్ద సెలబ్రిటీ ఎవరో తెలుసు కదా, మాజీ మంత్రి మల్లారెడ్డి సారు. ఏడ్చుడుట్ల సారే నెంబర్ 1, వార్నింగ్ ఇచ్చుడుట్ల సారే నెంబర్ 1. ఇగో ఇట్లా సారు ముచ్చట్లని కలగలిపి తీసుకొచ్చిన మీకోసం. ఇక నేను చెప్పకంటే ముందుగా సూతం పండి. మల్లారెడ్డి సారా మజాక సారు జోసే అలాగుంటదుల్లో. రాజకీయంలో ఎంతమంది ఉన్నా మల్లారెడ్డి సార్ తర్వాతనే. ఎందుకంటారా, మల్లారెడ్డి సారు డ్యాన్స్ అట్లుంటుంది, మల్లారెడ్డి సారు కోపం అట్లుంటుంది, మల్లారెడ్డి సారు ప్రేమ కూడా అట్లే ఉంటుందుల్లో. అట్లా నిత్యం ఏదో ఒక రూపంలో ప్రజలల్లా జోషు నింపుతాడు. మరి అసోంటి జోషును మళ్ళొకసారి యాద్ చేసుకోవాలనా లేదా? ఒకసారి మొదలు మల్లారెడ్డి సారు డ్యాన్స్ చూడుండ్రి. చూసిరు కదా, మల్లారెడ్డి సారు ఎగురుతుంటే పక్కకున్నోళ్ళే పరిశాన్ అవుతున్నారు. గాతిగిలు ఎగురుతున్నాడు సారు. మరి సారు ఎగురుడు చూసినాం, మరి సారు ఏడిస్తే ఎట్లుంటుంది చూడాలనా లేదా? అయితే చూడుండ్రి మరి. 12,769 గ్రామాలు మన కేసీఆర్ గారు. ఒక చెట్టును చూస్తే కేసీఆర్ కనిపిస్తాడు. అట్లా చెరువును చూస్తే 46,000 చెరువులు అన్నీ కూడా అభివృద్ధి చేశాడు. నీళ్ళని చూస్తే కేసీఆర్ కనిపిస్తాడు. లైట్ చూస్తే కేసీఆర్ కనిపిస్తాడు. క్రీడా మైదానం చూస్తే కేసీఆర్ కనిపిస్తాడు. అరెరే ఎంత కష్టం వచ్చే సారుకు. ఊర్లుండే పెద్ద మనుషులన్నా ఇంతగానం బాధపడతారో లేరో గాని అంతకంటే ఎక్కువనే బాధపడుతున్నాడు సారు. అభివృద్ధి కాదయా, ఊరూరికి 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండేటట్టు చేసినాము. నీకు 46 చెరువులు నిండు కుండ లెక్క మేజుల్లే చేసినాము. అది ఎవరైనా చేసిరా? ఏ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో ఉన్నదా అంత అభివృద్ధి? ఎక్కడ లేదు. మన కేసీఆర్ చేసిండే. సారు సప్పగుంటే బాధలుంటే ఇట్లుంటాడు, మరి కోపంగుంటే ఇంకో తీర్లుంటాడు. మన కేసీఆర్ ను బొంద పెడతా అంటారు, మన బీఆర్ఎస్ పార్టీ బొంద పెడతా అంటారు, పని చేసిన వాళ్ళు బొందలు పెడతా అంటారు. వీళ్ళకి ఇప్పుడు బొందలు పెట్టేటోడు తయారైండా మోడీ. వీళ్ళని ఇడివాడు ఇట్లా గొంతు పిసికి పిసికి పిచ్చని పిసికినట్టు పిసుకుతాడు. ఇప్పటిదాకా సారు ఎగురుడు, ఏడ్చుడు, బాధపడుడు, కోపం పడుడు ఇవే చూసినాముల్లో. సారు ప్రేమ చూడలేం కదా, అది కూడా చూడుండ్రి మరి. ఈ తర్వాత నా కొడుకులు గాని, కోడళ్ళు గాని, అక్కలు గాని, బావలు గాని, తమ్ముళ్ళు గాని, చెల్లెళ్ళు గాని అంతా ఈ తర్వాత మీరే మీరే మీరే. నాకు భద్ర కొడుకు కాదు, మీరే నా కొడుకు. ప్రీతి నా కోడలు కాదు, మీరే నా కోడలు, మీరే నా బిడ్డలు. ఇంతే కాదుల్లో, మామూలు మనిషి కాడికి వెళ్ళి మంత్రి అయ్యిందాకా ఎట్లా చెప్పుకొచ్చిండో ఇనుడ్రి. నేను ఎంపీ అయినా
మేడ్చల్కెళ్ళి, ఎమ్మెల్యే అయినా, మా కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మంత్రి అయినా, మళ్ళా ఎమ్మెల్యే అయినా మీ అందరి ఆశీర్వాదంతో. ఎట్లున్నది సారు జోషు? మామూలుగా లేదు కదా. మరి అందుకే అన్న, రాజకీయంలో సారుకు ఎవరు పోటీ లేరు, సారుకు ఎవరు సాటి లేరు. మల్లారెడ్డి సార్ అంటే మల్లారెడ్డి సారే పో. ఈ మిషన్ చూస్తే మస్తు పరిశాన్ అవుతారు. నేను కూడా మస్తు పరిశాన్ అయినా. వల్ల ఏం మిషన్ అనుకుంటున్నారు? లీలాల ఏం చెత్తున్నా మొత్తం మిషనే తీసుకుంటుంది. ఇగో గిసొంటి మిషన్ మన హైదరాబాద్లో మూసీ నదిలోకి వస్తే ఇక సంబురమే సంబురము. ఇక పడవలు వేసుకొని ఇక జర ఎక్కువ తిరగవచ్చు. మళ్ళా ఆ మిషన్ ఏందనుకుంటున్నారు? చూడుండ్రి. ఈ ముచ్చట చెప్పకంటే ముందుగా ఒక్కసారి ఈ వీడియో చూడుండ్రి. చూసిరు కదా, నదిలున్న చెత్తను మొత్తం గుంజుకుంటున్నది. మళ్ళా ఎట్లున్న నీళ్ళను అట్లనే చేస్తున్నది ఈ మిషను. ఈ వీడియోను ఆనంద్ మహీంద్రా సారు ట్విట్టర్ పీటలో పెట్టిండు. ఇంకేమున్నది చెప్పుండ్రి, సోషల్ మీడియా మొత్తం వైరల్ అవుతున్నది. నదిని మంచిగా శుభ్రం చేస్తున్నది. ఇది దేశానికి అక్కడికి వస్తుంది అని చెప్పి రాసుకొచ్చిండు సారు. ఇది చూస్తుంటే చైనా దేశం లెక్కనే ఉన్నది. కాకపోతే మనం కూడా గిసొంటి మిషన్ వాడాలి. ఎంత ఖర్చు అయినా నేను భరిస్తా అని చెప్పి గీ తీర్ల పెట్టిండు సారు పోస్టు. ఈ సొంటి మిషను మన హైదరాబాద్లో ఒక్కటి దిగితే చాలు. మూసీ నది మొత్తం పాత మూసీ నది లెక్కనే అవుతుంది. సర్కార్కు ఎసొంటి తిప్పలు ఉండదు. ఇంతకుముందే కేసీఆర్ సారు ఎన్నోసార్లు మీటింగ్ పెట్టిండు. మూసీ నదిని మొత్తం శుభ్రం చేయాలి, మళ్ళీ ఎట్లున్నదో అట్లా తీసుకురావాలని చెప్పిండు. కేసీఆర్ సార్ చెప్పంగానే కొంతమంది అధికారులు వచ్చి మూసిని శుభ్రం చేసే ప్రయత్నం చేసిర్రు. కానీ ఏం లాభం లేకుండా ఎట్లున్న మూసి అట్లనే అయ్యింది. ఆ తర్వాత రేవంత్ రెడ్డి సార్ సీఎం అయినాక కూడా ఇదే ఆలోచన చేసిండు అన్నాడు. మా బయటి దేశం పోయినప్పుడు వేరే దేశంలో ఉన్న నదులను చూసిండు. ఇవేమో ముద్దుగా ఉన్నాయి. మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. మరి హైదరాబాద్లో ఉన్న మూసీ నదిని కూడా గీ లెక్కనే చేయాలి, టూరిస్ట్ ప్లేస్ చేయాలని చెప్పి మస్తు ప్రయత్నాలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి సారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మరియు అధికారులు ఇటీవల లండన్ పర్యటన సందర్భంగా థేమ్స్ నదీ నిర్వహణ తీరుని పరిశీలించారు. ఏ మాత్రం కాలుష్యం లేకుండా థేమ్స్ నది లండన్ నగరం మధ్య నుంచి ప్రవహిస్తున్న తరహాలోనే మూసీ రివర్ ఫ్రంట్ని అభివృద్ధి పరచాలని ఆకాంక్షిస్తున్నాం. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ద్వారా ఈ కార్యక్రమం చేపడతాం. హైదరాబాద్ మెడలో అందమైన హారంలాగా మూసీ నదిని తీర్చిదిద్దుతాం. దీనికోసం 1000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం. చూడాలి మరి పాత దాని లెక్క అవుతుందా, లేకపోతే ఇప్పుడున్న చెత్త అట్లనే ఉంటుందా? వెనుకటికి ఇదే మూసీ నదిలా మంచిగా నీళ్ళు తాగేదుల్లో రాను రాను మొత్తం మూసీ నది ముక్కు మూసుకునేటట్టు అయ్యింది. అరే రే రే ఏం చలి నిన్న మొన్నటి దాకా ఇక తానం చేద్దాం అంటేనే భయం అయింది. ఇక చలి పోయిందో లేదో ఎండ ఎమగొడుతున్నదులో బయటికి పోతే కళ్ళు తిరిగి కింద పడ్డట్టే ఉన్నది కథ. అవో గట్లున్నది మరి పరిస్థితి. ఇక రోడ్డు మీద కాలు పెడదామంటే సురుక్కుమంటున్నది. ఇక మరి ఏ ఏ జిల్లాలో ఎట్లా కొడుతున్నాయి ఎండలు ఎట్లున్నది రాష్ట్రంలో ఒకసారి చూద్దాం పండి. నిన్న మొన్నటిదాకా చలికి చచ్చిపోతే ఇప్పుడు ఎండకు ఎండిపోతున్నట్టే ఉన్నదిగా. గీ తీర్లు ఎండలు కొడుతున్నాయి. ఫిబ్రవరి నెలలనే ఎండలు గీ తీర్లుంటే రాను రాను ఇంకెట్లుంటాయో ఏమో. ఈ ఎండకు భయపడి పగటిపూట కాలు బయట వెడదామంటేనే మస్తు భయం అనిపిస్తున్నదిలో. ఒక దిక్కు రికార్డు స్థాయిలో డిగ్రీలు నమోదైతుంటే నిన్న మొన్నటిదాకా సల్లసల్లగున్న నీళ్లు ఇప్పుడు హీటర్ పెట్టి హీట్ చేసిన దానికంటే ఎక్కువ వేడిగున్నాయిలో. రోడ్లైతే కచ్చుమని గాలుతున్నాయి. ఈసారి ఎండలకు గుండెలు అదిరేటట్టే ఉన్నాయి పో.
చూసిరు కదా మన రచ్చరచ్చ వార్తలు. ఇక రచ్చరచ్చ లేవు, చూస్తూనే ఉండండి మన న్యూస్ 360 తెలుగు ఛానల్ను. రేపు పొద్దుగాల మళ్ళీ మీ ముంగట ఉంటా.